Amrit Kaal lo unnam. Amrit Kaal ante so Amrit Kaal is 25 years when before we reach 100 years of independence. So when do we reach 100 years of independence? When did we have our independence? Which year? So 100 years tarvata em vastudi 2047. So 2047 ki 25 years mundu, which was 4 years before. అంటే 2021లో మనం 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ కంప్లీట్ చేస్తున్నాం. సో ఇప్పుడు వచ్చే 25 ఏళ్ళు ఏవైతే ఉంటాయో అప్పుడు మనకి భారతదేశం 100 years ఇండిపెండెన్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ నెక్స్ట్ 25 yearsలో మనం ఏం చేస్తామో 100 years తర్వాత మన నెక్స్ట్ జనరేషన్స్కి మనం చెప్పుకోదలుచుకునేటట్టు ఉంటుంది. సో నెక్స్ట్ మన జనరేషన్ అడుగుతుంది మనల్ని 100 years తర్వాత మనం ఏం చేస్తాం, భారతదేశం స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లలో మీరు ఏం సాధించారంటే ఇప్పటి నుంచి మనం 25 ఏళ్లలో చేయాలి. సో దీన్ని అమృత్ కాల్ అని మన యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అనేది 25 years స్టార్టింగ్ ఫ్రమ్ 2021 to 2047 వరకు దీన్ని డెసిగ్నేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏమైతే చేంజెస్ చేస్తామో 2047కి మనకు కనిపిస్తాయండి. సో 75 years మనం చేసిన కొన్ని చేయని కూడా ఉంటాయి. సో అప్పుడు చేసిన మేబీ తప్పులైనా అప్పుడు చేయలేమైనా కూడా ఇప్పుడు సరిపించుకోవాలని చెప్పేసి మన ప్రయత్నం ఉంటుంది. సో 25 years యంగ్ జనరేషన్ లైక్ యూ should make the difference so that we are able to tell our next generation that this is what we did. So all the best అందరికీ. సో మన అమృత్ కాలంలో కూడా మనం ఎట్లా ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయగలుగుతామో, ఏ విధంగా మనం పార్టిసిపేట్ చేయగలుగుతామో అని ఆలోచించి దాని ముందు మనం వర్క్ చేస్తే ముందుకు వెళ్దాం. ఓకే, ఆల్ ద బెస్ట్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా
నియోజకవర్గ ప్రజలకు భారతీయులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 79 సంవత్సరంలో మా దేశానికి దేశం డెవలప్మెంట్ ప్రపంచంలో ఏ దేశం కూడా కాదు. ఈరోజు మా ఆర్థిక వ్యవస్థ 4వ స్థానంలో తెచ్చిన ఘనత ఏదైతే 10 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్న ప్రధానమంత్రి. అదేవిధంగా ఈ సంవత్సరము శత్రువులను కొట్టడానికి సింధూర్ ఆపరేషన్ ఏదైతే చేసేది ప్రపంచంలో ఒక మన ఆదర్శంగా నిలబెట్టి మేము ఏం తక్కువ లేము, మా దగ్గర అన్ని శక్తులు ఉన్నాయని చెప్పడం ప్రపంచంలో కూడా మొత్తం ప్రపంచం కలాయింది. అదేవిధంగా ఇంకా వచ్చే కొన్ని రోజులలో భారతదేశము ఆర్థిక వ్యవస్థలో 2వ 3వ స్థానంలో ఖచ్చితంగా చేస్తాము. అందరు భారతీయులకు నా తరఫున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.